వ్రాయబడి ఉన్నది 8-9 వచనాలు. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ, ఇదే మనకి చాలా ఇంపార్టెంట్, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడు వారు ఏం చేస్తారంటే లేని గొడవలో, పాత గొడవలో తిప్పుతూ ఉంటారు. అంటే ఏదైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు, మనల్ని కరుణించవలసి వచ్చినప్పుడు పాత గొడవ ఎత్తారనుకోండి, మళ్ళీ తిరిగి గొడవ రిపీట్ అవుతుంది. కానీ దేవుడట ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఎంత గొప్ప దేవుడు! అందుకని ఒకసారి క్షమిస్తే పూర్తిగా క్షమిస్తాడు. నేను లూకాసు సువార్త 15వ అధ్యాయం మీద ధ్యానం చేస్తూ ఉన్నాను, ఆలోచిస్తూ ఉన్నాను. ప్రయాణం చేస్తున్నాను, దాన్ని రిఫ్లెక్ట్ అంటారు. అంటే దానికోసం నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇతను తను చేసిన తప్పుకి తనే పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉన్నాడు. ఎప్పుడైనా మనం చేసిన పనికి మనం పశ్చాత్తాపంతో కుమిలిపోయామా? అంత కాని తప్పులు నేనేం చేశాను అని అనుకుంటాం కదా. ఇక్కడ రాయబడి ఉంటుంది, ఇతను అనుకున్నాడు, నేను దూరదేశం వెళ్ళిపోతే, నేను వ్యాపారం చేసుకుంటే, నేను తండ్రితో దూరంగా వెళ్ళిపోతే ఏమవుతుందంటే నేను అన్నీ కంటే ఎక్కువ సంపాదించవచ్చు, తండ్రి కంటే ఎక్కువ సంపాదించవచ్చు. ఇదే మరి దేవుని సన్నిధిలో మనుషులు తీసుకునే తప్పుడు నిర్ణయాలు. సాతాను అనుకున్నదట, నేను దేవుని కంటే సింహాసనం హెచ్చుగా పెట్టుకుంటాను, ఆయన నక్షత్రముల కంటే పైగా నా సింహాసనాన్ని వేసుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుంటాను. చూడండి, ఈ చైర్ కోసం మాట్లాడితే బిషప్ చైర్ అని ఒకటి ఉంటుంది. ఆ చైర్ మీద బిషప్లు తప్ప ఎవరు కూర్చోకూడదట. మా బిషప్ తండ్రి గారు చెప్తా ఉన్నారు. అంటే అదేంటి, నేను కూర్చోవచ్చు అని అనుకుంటే కుదరదు. మనకు ఒక చైర్ ఉంటుంది, నా ఆఫీసులో నా చైర్ ఉంటుంది, దాని మీద ఎవరు కూర్చోరు, అది నాది. అయితే సేమ్ నేను కూడా అలా కూర్చోవాలని కోరిక పుట్టింది అనుకోండి, నువ్వు ఒక ఆఫీస్ పెట్టుకోవడం తప్పులేదు. కానీ ఇక్కడ సాతాను అండర్ గాడ్, అది ఒక దూత, వెలుగు దూత, అది లూసిఫర్, ఒక అప్పటికి మంచి దూతే. కానీ తన హృదయంలోనికి ఒక చెడ్డ తలంపు వచ్చింది, చెడ్డ ఆలోచన వచ్చింది. అదే మనం యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయము ఒక రాజుని పోలుస్తూ సాతాను యొక్క బుద్ధిని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, 14వ అధ్యాయము 13వ వచనం నుంచి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చించుకొందును, ఉత్తర దిక్కున నా సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలముల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. అంటే మన మనసులో చెడ్డ తలంపులు ఈజీగా వస్తాయి. ఏదైనా ఒకటి చూసి మనం వెంటనే నేను అలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. దాన్నే అప్పుడప్పుడు అంటాము మన భాషలో, పులిని చూసి నక్క వాతలేసుకోకూడదు. సినిమా హీరోలను చూసి బయట సేమ్ అలా ప్రవర్తిస్తాను అంటే కుదరదు. హీరోలు పోలీసులను కొట్టేస్తారు, ఇక్కడ పోలీసులను కొడితే కుదరదు. హీరోలు తన హీరోయిజం రోడ్డు మీద కూడా చూపించేస్తారు, అలా చూపించడం కుదరదు. నిజ జీవితంలో కుదరదు, అది ఓన్లీ ఫ్యాంటసీ మాత్రమే. నువ్వు పెద్ద విమోచనకారుడిగా వెళ్తానంటే అది సమాజానికి ఇష్టం ఉండదు. కానీ అలాంటి తలంపులు, థాట్స్ వచ్చినప్పుడు యూ షుడ్ కంట్రోల్ దెమ్. అవంకి ఒక థాట్ వచ్చింది, కానీ షీ కుడ్ నాట్ కంట్రోల్. దాన్ని కంట్రోల్ చేసుకోలేకే ఆ చెట్టు దగ్గరికి వెళ్తాం, ఫలం తినడం, దాన్ని తీసుకొచ్చి భర్తకి ఇవ్వడం జరిగింది. కొన్నిసార్లు చెడ్డ తలంపులు మనసులోకి వస్తాయి, దాన్ని వేరుతో సహా తీసివేయాలి. లేదనుకోండి అదేం చేస్తుందంటే ఎక్కువైపోయి మనల్ని దుఃఖానికిలోనికి నడిపిస్తుంది. ఆనాడు అవ్వమ్మ ఆదాము చేసిన పాపం స్వయం కృతాపరాధం. ఏం జరిగింది? ఏదేను తోటలోంచి తోసివేయబడ్డారు.
వారి పేర్లు పూర్తిగా తీసివేయబడినాయి. వాళ్ళు మళ్ళీ కానీ వస్తారేమో అని అక్కడ కెరూబులను, అక్కడ అగ్ని ఏంటి స్తంభాలని కాపలా పెట్టేశాడు దేవుడు. ఇంకా వాళ్ళని రానివ్వకూడదు. కారణం ఏంటంటే వాళ్ళు వచ్చిన పాడు చేస్తారు దేవుని మందిరాన్ని, దేవుని ఏదోని తోటని పాడు చేస్తారు, శాంతి సమాధానాలు సంతోషాలు తీసివేస్తారు. అందుకని ఒకసారి బయటకు పోయిన వారిని లోపల రానివ్వకూడదు అని దేవుడు ఏం చేశాడంటే అక్కడ కెరూబులను పెట్టాడట, అడ్డుగా పెట్టేశాడు. కొన్నిసార్లు మన మనసులోనికి చెడ్డ తలంపులు వస్తాయి కాబట్టి ఆ చెడ్డ తలంపులు రాకుండా చూసుకోవలసిన అవసరం ఉంది. ఈ రోజున సంవత్సరాంతంలో మనకి కూడా తప్పిపోయిన కుమారుని వలె మనము చేసిన తప్పుదాలకి మనం బాధపడుతూ ఉంటాం. బహుశా అది మనం చేసిన వివాహాలకు కావచ్చు, మనం చేసిన ప్రయాణాలకు కావచ్చు, మనం చేసిన ఫ్రెండ్షిప్తో కావచ్చు, మనం చేసిన బిజినెస్ వ్యాపారంతో కావచ్చు, దేనిలోనైనా సరే మనం కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. బహుశా తప్పిపోయిన కుమారుడు తన మనసులో అనుకొని ఉంటాడు, తను మంచి వ్యాపారం చేయాలనుకున్నాడు, అది తప్పు కాదు. తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళతారనుకున్నాడు, అదేం తప్పు కాదు. మనకి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది అనుకోండి, కొడుకులను దూరంగా పెట్టాలి. లేదంటే వాళ్ళు ఎప్పుడైతే వివాహమైందో తప్పకుండా వాళ్ళు సెపరేట్ అవుతారు. సెపరేట్ అవ్వకపోతే బలవంతంగా అయిపోతారు, మనతో ఉండరు. చివరి వరకు నిలిచి ఉండేది భార్యాభర్తలు మాత్రమే. కొడుకులు కూతుళ్ళు అందరూ, కూతురు కాపురానికి వెళ్ళిపోద్ది, కొడుకు కాపురానికి వెళ్ళిపోతాడు. అయితే వాళ్ళిద్దరికి బాధ్యత ఉన్నది, తల్లిదండ్రుల బాధ్యత. చివరి వరకు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సెపరేట్ అయిపోయినంత మాత్రాన బాధ్యతలు లేవంటలేదు. నేను బాధ్యత కోసం మాట్లాడతలేదు, సెపరేషన్ కోసం మాట్లాడాను. బాధ్యత అయితే వాళ్ళని ఇక్కడ యాకోబునట కొడుకులు ఇద్దరు పాతి పెట్టారట. అలాగే అబ్రహాము, అలాగే యోసేపు ఎముకల్ని అయితే చాలా జాగ్రత్తగా మరి సొంత ప్రాంతం తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టారు. అంటే కొడుకులకి కూతుళ్ళకి తల్లిదండ్రుల యొక్క బాధ్యత పూర్తిగా ఉంది, దానికోసం మనం మాట్లాడతలేదు. ఇక్కడ ఒక కొడుకున్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు, తండ్రి ఉన్నాడు. ఒక కొడుకు అయితే ఏం చేస్తున్నాడంటే నా ఆస్తి నాకు ఒక చెడ్డ తలంపు, నాది నేను తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఉండే ప్రతి విధమైన గొడవలకి కారణము ఆస్తి. డబ్బు సమస్తమైన కీడులకు మూలము అని తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. డబ్బట, ధనము సమస్తమైన కీడులకు మూలము. ఇప్పుడు ఇతను చిన్న కుమారునికి ఏంటి ఆలోచన వచ్చిందంటే నేను వ్యాపారం చేసుకుంటే ఇంకా సంపాదిస్తాను అనుకున్నాడు. కొంతమందికి ఉన్న ఊళ్ళో వ్యాపారం చేయడం ఇష్టం ఉండదు, దూరంగా వెళ్ళిపోవాలి. ఓకే, వెళ్ళిపోయాడు. ఈ మధ్యకాలంలో అన్నిటి మీద ఇన్వెస్ట్మెంట్లు పెడతా ఉన్నారు. మీకు తెలుసా, కొన్ని ఫ్రాడ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. నాకు ఒక పెద్ద పార్సిల్ వచ్చిందంట, దాని బరువు 70 కేజీలంట. అర్జెంటుగా నేను క్లియరెన్స్ పెట్టాలంట, లేకపోతే రోజుకి 5,000 ఫైన్ వేసేస్తాడట. నేను అన్నాను, దయచేసి దాన్ని వెనక పంపించేయండి, నాకు వద్దు అని అన్నాను. దయచేసి వెనక పంపించండి, నాకు వద్దు. అరే అది ఆస్ట్రేలియా నుంచి వచ్చిందని ఒకరు, అమెరికా దేశం నుంచి వచ్చిందని ఒకరు. నాకు వద్దు, తీసుకోండి మీరు, మీకు వచ్చింది కదా అంటామన్నారు. నాకు వద్దు. కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తారంటే అలాగా. మొన్న నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఆ నెంబర్ లెక్కడతాం నాకు కష్టమైంది. 1లో 10, 100, 1000, 10,000, లక్ష, కోటి, 10 కోట్లు. ఓకే, ఇలా లెక్క పెట్టుకుంటా 20 కోట్ల సంథింగ్ వేసేసి ఇది విడిపించుకోండి, దీనికి విడిపించుకోవడానికి కస్టమ్స్ బిల్లు 60,000 ఎంత కట్టమని వచ్చింది. అయితే అతను ఒక పేపర్ మీద పలానా వాళ్ళు 14,000, 15 వాళ్ళు 10,000, పలానా వాళ్ళు 5,000 ఇచ్చారు, నాకు ఇంకా 15,000 తక్కువైంది, మీరు ఇవ్వండి సార్ అని నా దగ్గరికి వచ్చాడు. ఆ లెటర్ అంతా చదివాను. అన్నాను, మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నది, అది కరెంట్ అకౌంటా మామూలు అకౌంటా, దీని కస్టమ్స్ క్లియర్ చేయడానికి మీరు హోమ్ అఫైర్స్ పర్మిషన్ ఉందా, లెటర్ ఉందా, మీకు మిగతా లెటర్స్ ఏమన్నా ఉన్నాయని కొన్ని లెటర్స్ అయితే అవి ఏమి లేవండి, అయితే ఇది ఫ్రాడ్, తీసి పడేయండి అన్నాను. సార్ ఈ డబ్బంతా తీసుకుని అప్పుడు నేను మీకు కనిపిస్తాను అన్నాడు. కనిపించమనండి, తప్పేముంది, దేవుడు 20 కోట్లు నీకు ఇస్తానంటే దాని అంత అదృష్టవంతుడు ఎవడుంటాడు?
చాలాసార్లు మోసాలు చాలా టెంప్టింగ్గా ఉంటాయి. ఈ మధ్యకాలంలో వచ్చేవన్నీ అలాగే ఉన్నాయి. బహుశా ఈ తప్పిపోయిన కుమారుడు ఏ ఫ్రాడ్ దాంట్లోనో పెట్టుంటాడు ఇన్వెస్ట్మెంట్. లేకపోతే తను ఇక్కడ బైబిల్లో అయితే రాయబడి ఉంది, అక్కడ తను సమస్తమును పాడు చేశాడు దుర్వ్యాపారం వలన. ఆ వ్యాపారం ఏంటి అనేది మెన్షన్ చేయలేదు. బహుశా దుర్వ్యాపారాలంటే సమాజము అంగీకరించని వ్యాపారాలు, దాన్ని సోషల్గా సామాజిక పరంగా అంగీకరించని వ్యాపారాలు, అది సమాజానికి దూరంగా ఉండి చేసే వ్యాపారాలు. ఇప్పుడు డ్రగ్ బిజినెస్ ఉందనుకోండి, అది చట్టం అంగీకరించదు, సమాజం అంగీకరించదు. వ్యభిచారం అనుకోండి, సమాజం అంగీకరించదు. అక్కడ ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసు వాళ్ళు వెళ్ళి క్లోజ్ చేసేస్తూ ఉంటారు. అలాగే డ్రగ్స్ అనుకోండి, ఇల్లీగల్ వ్యాపారం ఏది కూడా ప్రభుత్వం వారు చేయనివ్వరు. అయితే ఇతను దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. మనం ఎప్పుడైనా వ్యాపారం చేసినప్పుడు ఇది మంచి వ్యాపారమా దుర్వ్యాపారమా? బుక్ స్టాల్ పెట్టండి, తప్పులేదు. కమిషను వాళ్ళే ఇస్తారు, పబ్లిషర్స్ ఇస్తారు, హోల్సేల్ సెల్లర్స్ ఇస్తారు. ఫ్యాన్సీ కొట్టు పెట్టుకోండి, తప్పేమీ లేదు. అది డిస్కౌంట్లు వస్తాయి, ఫ్యాన్సీ మీకు జీతం వస్తుంది, తప్పేమీ లేదు. అయితే దుర్వ్యాపారం వలన పాడు చేసే కుమారులు, చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే దుర్వ్యాపారం వలన పాడు చేశాడట. ఇక్కడ చూసినప్పుడు పాడు చేసినప్పుడు కూడా అతను బాధపడలేదు. మొత్తం అంతా ఖర్చు అయిపోయిన తర్వాతనే అతనికి ఒక బాధ వచ్చింది. ఏంటి ఆ బాధ అంటే, అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, వాళ్ళకి కావలసినంత భోజనం ఉంది, నేనేంటి ఇక్కడ కరువుకి చచ్చిపోతున్నాను, ఆకలితో అల్లాడిపోతున్నాను, పని చేద్దారంటే పని దొరుకుతలేదు, జీతం దొరుకుతలేదు, నా కడుపు నిండుతలేదు, నేను మా ఇంటికి తిరిగి ఒక కూలివానిగా వెళతాను అని అనుకుంటా ఉన్నాడు. పనివానిగా, సేవకునిగా వెళతాను అనుకుంటా ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ కన్ఫెషన్, దిస్ ఈజ్ వాట్ రిగ్రెట్టింగ్ అబౌట్ హిస్ సిచ్యువేషన్. మన తప్పిదాల కోసం మనం పశ్చాత్తాపపడ్డం అంటే ఇదే. ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో నీవు చేసిన పనికి నీవు ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యావా? నీవు చేసిన పనికి నీవు ఎప్పుడైనా చిచ్చి ఎలాంటి పని జీవితంలో ఎప్పుడు చేయకూడదు అనుకున్నావా? అనుకున్నట్లయితే ఆ అనుకున్నది కన్ఫెస్ అయ్యి ఇక్కడే విడిచిపెట్టు. తండ్రి ఇంటిలో ఈ కన్ఫెషన్స్ ఏమి కుదరవు. నూతన సంవత్సరానికి దీన్ని క్యారీ ఫార్వర్డ్ అనకూడదు. అకౌంట్స్లో ఒక సెక్షన్ ఉంటుంది, దాన్ని ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ అంటారు. క్యారీ ఫార్వర్డ్ అంటే ఈ సంవత్సరం తగుళ్ళు మిగుళ్ళు అన్నీ కలిపి నెక్స్ట్ ఇయర్కి క్యారీ చేయడం. అలాగే మిగిలిపోయిన పాపాలు, మిగిలిపోయిన అప్పులు, మిగిలిపోయిన తప్పులు వచ్చే సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. ఈ సంవత్సరమన్నీ ఈ సంవత్సరంతో విడిచిపెట్టాలి. ఈ తప్పిపోయిన కుమారుడు అలాగనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి మనసు ఎలాగున్నదో చూడండి. ఈ రోజుల్లో తండ్రులు అలాగుంటారో లేదో తెలియదు, కానీ ఆ రోజుల్లో మనకి పరలోకపు తండ్రి, నిజమైన తండ్రి ఎలాగుండాలో క్లియర్గా చూపించాడు. ద డెప్త్ ఆఫ్ మెర్సీ, ద డెప్త్ ఆఫ్ మెర్సీ అంటే కనికరము ఎంత లోతుగా ఉన్నదో చూడండి. దూరము నుండి చూచి కుమారుణ్ణి పరుగెట్టుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, నా కుమారుడా నువ్వు తిరిగి వచ్చావా, ఇంతకంటే మించింది ఏముంది అంటే, కొడుకు ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే నా తండ్రి నన్ను ఇంటిలోంచి తరిమేస్తాడు, అసలు ప్రహారీలో గోడలోనికి కూడా రానివ్వడు, గేట్లోనికి రానివ్వడు, కావలతో కుక్కలతో కరిపించేయచ్చు, ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసుకుని ఎంతో బాధ కలిగిన హృదయంతో వస్తుంటే తండ్రి అంతగా మించిన ఘనమైన ఆహ్వానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో తండ్రులు పొరపాటు చేసామనుకోండి, చాలా కఠినమైన శిక్ష విధిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో, అది మన ప్రాంతం ఏ ప్రాంతమో తెలియదు కానీ, ప్రేమ వివాహం చేసుకుంటే కొంతకాలం వదిలేశారు, ఇంటికి తీసుకెళ్ళారు. తర్వాత
గర్భిణీ స్త్రీ అని కూడా విడిచిపెట్టకుండా ఈ ఇంటర్ కాస్ట్ చేసుకున్నదని చంపేశారు. ఎందుకంటే ఆ వారసుని భూమి మీద రావడానికి ఇష్టపడక. అసలు మెర్సీలెస్, కనికరము లేని తండ్రులను మనం చూస్తున్నాం, కనికరం లేని తల్లులను చూస్తూ ఉన్నాం. కానీ ఇతను చేసిన తప్పుకి నిజమైన పరలోకపు తండ్రి యొక్క గుణలక్షణం ఏంటంటే క్షమించాలి. దాన్నే 103వ దావీదు కీర్తనలో చాలా చక్కగా చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు తెలుసా? ఒకసారి చూడండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇదే మన ముఖ్యంగా కావాల్సింది. మనం దోషాలు తప్పులు చేయకుండా ఎవరు లేరు. ప్రతి ఒక్కడు కూడా తప్పులోనే ఉన్నాడు. కానీ ఆ తప్పులో జీవించకూడదు అని బైబిల్ చెప్తూ ఉంది. వ్యభిచారి స్త్రీని పట్టుబడి తీసుకొచ్చినప్పుడు, అమ్మ నువ్వు చేసావా, ఓకే, ఇకపై నువ్వెప్పుడు చెయ్యొద్దు అన్నాడు. కానీ నువ్వు ఇంక అందులో బతుకు, దాని మీద వచ్చిన జీవనంతో జీవనోపాధి చేసుకో అని చెప్పలేదు. ఇకపై అలాంటి తప్పు చేయకూడదు అని చెప్పాడు. కొన్నిసార్లు మానవులంగా కొన్ని పొరపాట్లు దోషాలు చేస్తాము, ఇకపై చెయ్యొద్దు అన్నాడు. అందుకని నీ దోషములన్నిటినీ క్షమించువాడు అని చెప్పాడు. కొన్నిసార్లు దోషాలు ఎత్తి చూపించి మళ్ళీ తిట్టే దేవుడు కాదు. లేకపోతే కొన్నిసార్లు మనం చేసిన పొరపాట్లను తిరిగి జ్ఞాపకం వచ్చేలా చేసుకుని ఆయన నువ్వు ఇలా చేసావు కదా, చరిత్రలో నేను క్షమిస్తాను అని అంటలేదు. కాబట్టి డెప్త్ ఆఫ్ మెర్సీ, కేవలము అతను ఒక సర్వెంట్గా రావాలనుకున్నాడు ఇంట్లోకి, కుమారుని కంటే ఎక్కువ ఆధిక్యత ఇచ్చిన తండ్రి ఈ ఈ తప్పిపోయిన కుమారుని కథ. మీ అందరికీ తప్పిపోయిన కుమారుడు కథ తెలుసు కదా. ఆ కథలో తండ్రి ఎప్పుడైనా, అరే బాబు నువ్వు నీ డబ్బంతా ఖర్చు చేసావు కదా, ఏది ఎక్కడెక్కడ ఖర్చు చేసావు నాకు లెక్క చెప్పు, నేను రాసుకుంటాను అని అడిగినట్టుగా ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదు. అంటే ఆయన పొరపాట్లు పూర్తిగా క్షమించాడు. దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. ఆ దుర్వ్యాపారాలు ఏంటో తెలియదు. నువ్వు తాగుడు దగ్గర పాడు చేసావా, ఎంత ఖర్చు చేసావు అని అడగలేదు. నువ్వు వ్యభిచారాల మీద ఖర్చు చేసావా, ఎంత ఖర్చు చేసావు అని అడగలేదు. నువ్వు ఫ్రెండ్స్కి ఇచ్చావా, నువ్వు దేనికి ఖర్చు చేసావా అని అసలు అడగలేదు. అబ్బా, అలాగ అడగని తండ్రులు ఉంటారంటే ఎంత సంతోషం. ఈ రోజుల్లో ఒక 500 ఇచ్చి దానికి లెక్కలు అడుగుతూ ఉన్నారు. నేను మార్కెట్కి పంపుతాను, కానీ ప్రతిదీ రాసి ఈవెన్ రూపాయి మిగిలితే తీసుకొచ్చి ఇచ్చేయమంటాను. ఇది అకౌంట్స్, తప్పదు. అకౌంట్ సెక్షన్లో ఖచ్చితంగా అకౌంట్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే తండ్రి కొడుకులు, ఒక వ్యక్తి తను వ్యక్తిగత పొరపాటు చేశాడు, తండ్రి నుంచి దూరం అయిపోయాడు, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాడు, తను పడిపోయాడు. కానీ తిరిగి నిలబడి దేవుని దగ్గరికి తిరిగి వచ్చాడు. దేవుడు కనికరం చూపిస్తూ ఉన్నాడు. పొరపాట్లు పూర్తిగా క్షమించాడు. తన కొరకు ఏమిచ్చాడు తెలుసా? నువ్వు చేసిన పనికి ఇంతే ముద్దాడతాను, నువ్వు చేసిన పనికి గెంజైపోతాను అని ఎప్పుడు అనలేదు. ఆ కొడుకు రాగానే చక్కని బంగారు ఉంగరం పెట్టి మంచి వస్త్రాలు ధరింపజేసి ఆ రోజు పండగ చేశాడు. చేసినప్పటికీ మంచి వాయిద్యాలు వినబడుతున్నాయి, అక్కడ డ్యాన్సులు వేసేస్తూ ఉన్నారు, అక్కడ పెండ్లి భోజనం చేసినట్టుగా చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ తండ్రి ఎంత సంతోషించాడు. అలాంటి మనసును మనం కలిగి ఉండాలి. చూడండి, చాలామంది చూసినప్పుడు పొరపాటు చేశాడా, జీవితంలో క్షమించను అని ఇంట్లోంచి బయటకు పంపించేసే వాళ్ళు ఉన్నారు. ఈ రోజును మనం అర్థం చేసుకోవడానికి ఒక మంచి విషయం ఏంటంటే, మనం నూతన సంవత్సరంలోనికి వెళ్ళేటప్పుడు నూతన సంవత్సరంలో ఈ పాత అనుభవాలతో సంతోషంగా గడపలేం. కాబట్టి ఇప్పుడు వరకు జరిగినవన్నీ ఒక బ్యాడ్ డ్రీమ్ వదిలిపెట్టేయండి. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దాన్ని మననం చేసుకుంటూ, నాకు పలానా సంవత్సరం ఇలా జరిగింది, పలానా సంవత్సరం ఎలా జరిగిందని కొత్త సంవత్సరంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ మళ్ళీ పాత జ్ఞాపకాలే గుర్తొస్తాయి. యూ కాంట్ లివ్ ఫార్ అవే. నేను పందులు తినే పట్టుతో గడుపుతూ ఉన్నానని తండ్రి ఇంట్లో గుర్తు చేసుకునే అవసరం లేదు. అవన్నీ కూడా విడిచిపెట్టగలిగి ఉంటే నువ్వు సంతోషిస్తావు. రానున్న నూతన సంవత్సరంలో పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. నీ జీవితం కొత్తగా మారాలంటే, ప్రభువా నువ్వు నాకు ఒక క్రొత్త సంవత్సరం ఇస్తున్నావు నా జీవితంలో, ఇకపై
ఆ పాత ఆలోచనలు నా బుర్రను పాడు చేయకుండా సహాయం చేయి. నాకు ఆ తలంపులు రాకుండా చూడు. నేను ఆ తలంపులతో కృంగిపోయాను, కృషించిపోయాను, బాధపడ్డాను, ఈవెన్ సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. కానీ ఇకపై అలాంటి తలంపులు నాకు రాకూడదు. ఈ కొడుకు యొక్క పశ్చాత్తాపం చూడండి. అందుకనే మొదట చెప్పాను ఏంటంటే, ఎవరి పొరపాట్ల వలన వాళ్ళు పడే బాధ, మన సొంత పొరపాట్ల వలన. నేను చేసిన పొరపాటుకి నేను ఇబ్బంది పడతాను, నేను చేసిన పొరపాట్లు నన్ను బాధిస్తూ ఉన్నాయి. రెండవది ఏంటంటే, బయట వాళ్ళు నీతిమంతునికి ఇచ్చే బాధ. కొన్నిసార్లు మనం మంచిగానే ఉంటాం, కానీ ఎందుకు జరుగుతుందో తెలీదు, వాళ్ళకి మనలను బాధ పెట్టాలని కోరుకుంటూ ఉంటారు. అదే యోసేపు కథలో మనం చదువుతాం. 52వ అధ్యాయం అనుకుంటాను, 50 అధ్యాయం ఆదికాండం చదివారు కదా. మీకు తెలుసు, యోసేపు ఎవరితో అన్నా గొడవపడ్డా? ఏ అన్నతోనన్నా గొడవపడ్డా? అరే నాకు తక్కువ వేశారు, అన్నం నీకు ఎక్కువ పెట్టారు, నాకు సరైన బట్టలు ఇవ్వలేదు, మీకు మంచి ఇచ్చాడని ఎప్పుడన్నా ఏ తండ్రి మీదన్నా ఏ అన్న మీదన్నా యోసేపు గొడవ పెట్టినట్టుగా ఉందా? కానీ యోసేపు అన్నలు మాత్రం ఏం చేస్తున్నారు తెలుసా? యోసేపును హింసిస్తూనే ఉన్నారు, గొడవ పెడుతూనే ఉన్నారు. చూడండి, కొంతమందిని చూస్తే పెట్టాలని, కొంతమందిని చూస్తే కొట్టాలని ఉన్నదంటారు. ఇప్పుడు యోసేపుని చూస్తే ప్రతి ఒక్కరికి ఒకలాంటి జలస్. మంచి బట్టలు వేసుకుంటున్నాడని జలస్, అందంగా ఉంటున్నాడని జలస్, లేకపోతే తండ్రి దగ్గర కూర్చుంటున్నాడని జలస్, మన మీద నిందలు మోస్తున్నాడని జలస్. ఎప్పుడు కూడా జలసి, అసూయతో యోసేపుకి బాధనిస్తూ ఉన్నారు. నీవు కొన్నిసార్లు అందంగా తయారైతే జలసి, నువ్వు మంచి బట్టలు వేసుకుంటే జలసి. ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, ఈరోజు మంచి బట్టలు వేసుకున్నాను, దిష్టి తగిలేసింది ఎవరిదో అనుకుంటారు. బహుశా అది నిజమే కావచ్చు, దిష్టి మనం నమ్మకపోవచ్చు, కానీ జలసి మాత్రం ప్రజల్లో ఉంటుంది. ఆ చెడ్డ కన్ను, దాన్నే ఈవిల్ అయ్యి అంటారు, అది మన మీద పడుతుంది. ఇప్పుడు యోసేపు మీద అలాంటి జలసి పడింది. అందుకనే ఒక సరదాగా ఆడుకునే కుర్రాడు, లేకపోతే గ్రామంలో హ్యాపీగా తిరిగే కుర్రాడు దుఃఖంతో గోతులో పడవలసిన పనే వచ్చింది. అతను ఈ ఫీల్స్ పెయిన్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తనకి పెయిన్ ఇస్తారనుకున్నారు, నొప్పి కలిగించాలి, ఏడ్పించాలి, ఆట పట్టించాలి, కావాలంటే చంపేయాలి. ఇలాంటి ఆలోచన చాలామంది ఇలాగా ఆలోచిస్తూ ఉంటారు. యోసేపు మొదటి నుంచి దైవభక్తి కలిగిన వాడు. అందుకనే బైబిల్లో రాయబడి ఉంటుంది, దేవుడు అతనికి తోడై ఉండెను. అతను అన్నదమ్ములు ఏడ్పించినప్పటికీ దేవుడు అతనికి తోడై ఉండెను. అతను గోతులో పడేసినప్పటికీ దేవుడు అతనికి తోడై ఉండెను. అతన్ని స్లేవుగా, బానిసగా అమ్మేసినప్పటికీ దేవుడు అతనికి తోడై ఉండెను. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఒక మంచి విషయం ఉన్నది. ఏంటి తెలుసా? గాడ్స్ పర్పస్ ఈజ్ బిగ్గర్ దెన్ అవర్ పెయిన్. మన బాధ కన్నా దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పదట. మన బాధ కన్నా దేవుని యొక్క ప్రణాళిక. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు 10th ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ కుర్రోడిని పక్కన కూర్చుని చదివించడం తల్లిదండ్రులకి చాలా బాధ. వాళ్ళదే అతనికి పాలు ఇవ్వాలి, ఒరే బాబు నిద్రపోకరా అనాలి, అలాగనాలి. అతని బాధను మనం చూడలేం. అతను పాస్ అయ్యేంత వరకు మనం చాలా టెన్షన్గా ఉంటాం. కానీ ఒక్కసారి పాస్ అయితే అతని యొక్క చూడండి బిగ్గర్ ప్లాన్, దేవుడికి చాలా పెద్ద ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ను సక్సెస్ అవ్వాలంటే కొంచెం పెయిన్ గుండా వెళ్ళాలి. లేదనుకోండి మనము ఆ తృప్తిని మనం పొందాం. చూడండి, ఊరకనే వెళ్ళి రాసి వస్తే డిఎస్సి వచ్చేసింది అనుకోండి, ఆ తృప్తి ఏముంటుంది? వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆ టెస్ట్ మనీ వాళ్ళు చెప్పగలిగి ఉండాలి. ఇప్పుడు యోసేపు అంటాడు, ఎంత చక్కగా అంటాడు చూడండి ఒకసారి. మీ అందరూ చదువుదురు కానీ ఆ మాట. 20వ వచనం చదవండి ఒకసారి.
మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఎంత చక్కగా ఉన్నా చూడండి. ఎప్పుడైనా మనకు జరిగిన కీడును అలాగ ఆలోచిస్తామా? నా జీవితంలో అలా జరిగింది అనుకోండి, అప్పుడు నేను అలాగ అంటానా? నువ్వు నాకు కీడు చేస్తావా, నాకు అవకాశం రానే నీ పని చెప్తాను అంటాను. కానీ యోసేపు ఎంత చక్కగా ఉన్నాడు. అన్నలందరూ భయపడుతున్నారు. తండ్రి చనిపోయాడు, మన పక్షంగా వాదించేవాళ్ళు లేరు. ఇప్పుడు యోసేపుకు అవకాశం దొరికింది. ఒక్కొక్కరిని ఏ విధంగా చంపుతాడో, సింహాలకు ఆహారంగా వేస్తాడో, లేకపోతే ఏనుగులతో తొక్కిస్తాడో, లేకపోతే ఏమీ లేకుండా జంతువుల చర్మంతో కప్పేసి ఎండలో పడేస్తాడో, ఇలాగ రకరకాలుగా ఆలోచిస్తూ భయపడిపోతున్నారు. భయపడిపోతుంటే యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు, యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు. ఈ రోజుల్లో చాలామంది కీడు చేయాలనే అనుకుంటా ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. నేను ఒకసారి ఈ 10th క్లాస్ తర్వాత బైబిల్ స్కూల్కి వెళ్ళాలన్న మనసు ఏమీ లేదు. కానీ ఒక నెల వెళ్ళి రాబాబు మనసు కుదుట పడుతుంది అని అన్నారు. సరే వెళ్ళాను. వెళ్తే అక్కడ నేను బాగా చదవడం చూసి ఒక ఆయన అన్నారు, నేను బైబిల్ ట్రైనింగ్ పంపిస్తాను, డెహ్రాడూన్ వెళ్ది కానీ అని అన్నారు. సరే, అంతా బాగానే జరిగింది. ఇంటికి వచ్చాను, మా పేరెంట్స్తో చెప్పాను. అంతా అయిన తర్వాత సడన్గా ఒక ఆయన పిలిచి, నువ్వు మా ఇంట్లో 4 రోజులు ఉండాలి, అప్పుడే పంపిస్తాను అని అన్నాడు. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ రా బాబు అనుకున్నాను. 4 రోజులు ఆయన ఇంట్లో ఉండాలట. ఎందుకు ఉండాలి నేను? ఓకే, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఆయన భోజనం పెడుతున్నప్పుడు నాకు అవసరం ఏంటి? కాకపోతే ఎలాగ దూరంగా వెళ్ళాలి తల్లిదండ్రులు విడిచిపెట్టి, అందుకని 4 రోజులు ఎక్కడ గడుపుతారు అనుకుంటే ఆయన దగ్గర పెట్టుకోమంటున్నాడు ఏంటి అనుకున్నాను. అనుకుంటే సరే 4 రోజులు అయిపోవచ్చింది. తర్వాత నేను అడిగాను, సార్ 4 రోజులు అయిపోయింది, ఏంటి సంగతి అని అడిగాను. అడిగితే ఈ 4 రోజులు నిన్ను నా దగ్గర పెట్టుకోవడం ఎందుకంటే నువ్వు బాగా క్లోజ్గా ఉండే ఆయనే నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు, నోవాహు బిహేవియర్ బాగాలేదని, పంపకండి అని చెప్పాడు. అప్పుడు నేను నవ్వుకుంటే అతను అన్నాడు, నేను ఈ 30 రోజులు నిన్ను అన్ని రకాలుగా టెస్ట్ చేసాము, ఏ రకంగానూ నువ్వు నాకు చెడ్డగా కనిపించలేదు. ఇంట్లో డబ్బులు తిరిగేవాడివి, డబ్బులు ఏం తీసేయలేదు, లేకపోతే చైన్లన్నీ ఎలాగే ఉండేవి పెట్టుకున్నాము, నిన్ను చాలా రకాలుగా టెస్ట్ చేసాము, ఎక్కడ నువ్వు చెడ్డగా మాకు కనిపించలేదు, అందుకని నిన్ను పై స్టడీస్కి పంపిస్తున్నాము అని చెప్పారు. చెప్పినప్పుడు కీడు చేయ ఉద్దేశించాడు ఒక వ్యక్తి, దాన్ని దేవుడు ఎలా చేశాడు? మేలుకై. ఆఖరికి వాళ్ళ కమ్యూనిటీలోంచి ఒక అమ్మాయిని పెళ్లి చేద్దారు అనుకున్నారు. నేను అన్నాను, సారీ సార్, నా టెస్ట్ మనీ పోగొట్టుకోవాలనుకోలేదు, మీరు మంచి మనసుతో పెళ్లి చేసినా నేను లేపుకొచ్చేసాను అంటారు, అలాంటి ఏమీ చేయొద్దు, నేను మా ఇంటికి వెళ్ళి మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. కొన్నిసార్లు మనుషులు కీడు చేయ ఉద్దేశిస్తారు, అది మనకు తెలియదు. కానీ దేవుడు ఏ విధంగా మేలు చేయాలనుకుంటున్నాడో అన్నది మనం ఆలోచించుకోవాలి. మనం చేసిన తప్పులకు ఎక్కువ శిక్ష ఇవ్వడట దేవుడు, అంతే కదా? అదే మనుషులైతే ఎంత శిక్ష అయితే అంత. కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు ఎవరు? మోషే. కంటికి కన్ను పంటికి పన్ను అంటే ఒకని పని వలన కన్ను పోయిందనుకోండి, అతను కన్ను తీసేయండి. చెయ్యి విరగొట్టాడు అనుకోండి, అతను చెయ్యి తీసేయండి. అది మోషే ధర్మశాస్త్రం. తర్వాత అదంతా మార్చుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క కథ ఏంటంటే మనం చూసినప్పుడు 103వ దావీదు కీర్తనలో దేవుని గుణలక్షణాలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. చూద్దాము. 103వ దావీదు కీర్తన, 103వ దావీదు కీర్తనలో ఒకసారి చదువుదాం, చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇక్కడి నుంచి
దేవుని యొక్క గుణ లక్షణాలు మనం చూస్తాం. మొట్టమొదట దావీదు తన మనసులో మాట చెప్తూ ఉన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని ఎందుకు చెప్తున్నాడు? చూడండి 3వ వచనం. మొట్టమొదట ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన కొన్నిటిని క్షమించి కొన్నిటికి శిక్ష విధిస్తాను అని అంటలేదు. అదే మొదటి నుంచి మనం తెలుసుకునేది ఏంటంటే, దోషాలు చేయడం అనేది, పొరపాట్లు అనేది మానవ నైజం. మానవులుగా తప్పకుండా చేస్తాం. నేను దోషం చేయలేదంటే అది తప్పు. ప్రతి ఒక్కరు దోషాల్లో పడతారు. కానీ క్షమించే మనసు కలిగిన వాడు మన దేవుడు. రెండవది ఏంటంటే, మన సంకటములన్నిటినీ కుదుర్చేవాడు. సంకటం అంటే రోగం. మనకి ఏ రోగం వచ్చినా సరే ఆయన కుదురుతాను అంటా ఉన్నాడు. ఏంటి కుదురుస్తాడు? మనకి చాలా రకాలైన రోగాలు వస్తాయి. అయితే డయాబెటీస్లు తగ్గుతలేదండి, క్యాన్సర్లు తగ్గుతలేదండి అంటూ ఉండొచ్చు. కానీ ఇది అందరి విషయాల్లోనూ కాకపోయినా కొంతమంది విషయాల్లో చక్కగా జరుగుతూ ఉంది. మాకు ఒక గురువుగారు ఉన్నారు, పెద్ద ఆయన. ఆయనకి ఇప్పుడు 80 సంవత్సరాలు ఉంటాయేమో. ఆయన 30 సంవత్సరం నుంచి డయాబెటీస్ వచ్చింది. అంటే 50 సంవత్సరాలు హ్యాపీగా ఉన్నాడు. ఇప్పటికీ ఒకసారి కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు ఆయన. మరి అతని కోసం నేనేం చెప్పను? కంట్రోల్ చేస్తాడు. ఆయన ఏమంటాడంటే, నేను దేవా నీ సన్నిధిలో నేను ఉన్నాను కాబట్టి నా ఆరోగ్యం నువ్వే కుదురుపరచు, నేను ఈ లోకంలో ఇంకా నీ సేవ చేయాలంటూ నువ్వు నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఎప్పుడు ఒక వారం రోజులు హాస్పిటల్ పాలయ్యాడు అన్నది నేను ఎప్పుడు వినలేదు. ఎప్పుడన్నా వస్తే జ్వరం వచ్చి ఉండవచ్చు, కానీ అది కూడా తక్కువే. ఇంకా చూడండి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. 4వ వచనంలో, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించు బాధింపబడు వారందరికీ. ఇక్కడ చూద్దాం. మొదట మనం చూసిన దాని దగ్గరికి తిరిగి మనం వచ్చాం. 6వ వచనం, నీతి క్రియలను జరిగించుచు బాధించబడు వారు ఎవరో? ఈరోజు ఎవరైనా నీతి క్రియలు జరిగిస్తూ బాధపడే వాళ్ళు ఉన్నారా? ఏసేపునే చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో కూడా మంచి పనులు చేస్తూ మంచిగా జీవించే వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దేవునిలో ఉన్నారని కూడా దేవుడు వచ్చినప్పుడు చూద్దాంలే, ముందు మన పని మనం కానిచ్చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ చివరి ఆదివారం రోజున దేవుడు మనందరితో మాట్లాడే చక్కని విషయం ఏంటంటే, ఇంకా 10వ వచనంలో ఉంటుంది, మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అదే మనం తెలుసుకునే ఒక మంచి వచనం ఏంటి తెలుసా? దేవుడట మన పాపాలను బట్టి మనకి శిక్ష ఇవ్వలేదు, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. నేనైతే దేవుని సన్నిధిలో ఎక్కువ దోషం చేసానేమో అందుకని ఎక్కువ శిక్ష వచ్చిందేమో అనుకోవచ్చు, లేదంటే ఎక్కువ భక్తిగా ఉన్నానేమో అందుకని ఎక్కువ ఆశీర్వాదం వచ్చిందేమో అనుకోవచ్చు. ఈ రెండు తప్పే. రెండు తప్పు ఎందుకంటున్నానంటే, దేవుడు ఆశీర్వదించాడంటే ఆయన కృప, దేవుడు ఆరోగ్యంగా ఉంచాడంటే ఆయన కృప. కేవలము ఆయన కృపను బట్టే మనం ఈ విధంగా జీవిస్తున్నామని మనం అనుకోవాలి. కాబట్టి ఈ దినాన ఆయన చేసిన ఉపకారములకు మనం ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ 2025 సంవత్సరం మరి ఎంతో ఆశీర్వాదకరమైన సంవత్సరం. కొన్ని విషయాల్లో మేము కూడా హర్ట్ అయ్యాం, కొన్ని విషయాల్లో మేము శోధించబడ్డాం, కొన్ని సందర్భాల్లో అనారోగ్యంతో ఉన్నాం, కొన్ని సందర్భాల్లో బాధపడ్డాం. బాధ వ్యక్తిగతంగా వచ్చింది, బాధ మమ్మలను కొంతమంది బాధ పెట్టాలని చూశారు, బాధ పెట్టారు. కానీ ఏదేమైనప్పటికీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, బాధింపబడు వారికి న్యాయం తీర్చే దేవుడు. నీవు బాధపడుతున్నావు అనుకో, నీ తరపున ఆయన న్యాయం తీరుస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నీవు బాధపడుతున్నావని నిజంగా దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు న్యాయాన్ని నీ పక్షంగా ఉంచుతాడు. అవి నీవు అనుభవించితేనే అవును అని చెప్పగలుగుతావు. ఈ దినాన మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవా, ఈ దినాన నేను ఆరోగ్యవంతుడిగా ఉన్నానంటే కేవలము నా మందులు కాదు, నా బలం కాదు, నా శక్తి కాదు, నీ కృప. నేను సమస్య నుంచి విడుదల పొందానంటే అది నా తెలివితేటలు కాదు, నీ కృప. నాకు న్యాయం చేయబడింది అంటే అది కేవలము నీ కృప. నీవు బాధించబడి వారికి న్యాయం తీర్చే దేవుడవు. కాబట్టి నేను బాధించబడుతున్నాను, నాకు న్యాయం తీర్చు అని ఎవరైతే ప్రార్థన చేశారో ప్రతి ఒక్కరికి ఆయన న్యాయం తీర్చేవాడు. కాబట్టి మనమందరూ కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ 2025 సంవత్సరంలో నీవు ఎన్నిసార్లు బాధించబడ్డావు? వ్యక్తిగతంగా చేసిన దోషాలను బట్టి కొన్నిసార్లు నీవు ఇన్ఫీరియర్ ఫీల్ అవుతూ ఉంటావు, నువ్వు బాధపడుతూ ఉండవచ్చు, నువ్వు శోధించబడుతూ ఉండవచ్చు, నువ్వు శ్రమ పడుతూ. వ్యక్తిగతంగా తప్పిపోయిన కుమారుడు చేసిన దోషాల వల్ల కలిగిన బాధ, వ్యక్తిగతంగా తండ్రికి దూరమైన బాధ, సంఘానికి దూరమైన బాధ, మన కుటుంబ సభ్యులకు దూరమైన బాధ, దేవునికి దూరమైన బాధ ఒకవేళ నిన్ను బాధించవచ్చు. కానీ మన దేవుడు కృపావాత్సల్యం కలిగిన దేవుడు. నిన్ను దూరం నుండి చూచి నీ కోసం ఆయన పరిగెట్టుకుని వచ్చి నిన్ను హత్తుకున్న ఆ మంచి సందర్భం, నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న దేవుడు, నిన్ను ఇంటికి తీసుకువెళ్ళి మంచి విందు భోజనం ఏర్పాటు చేసిన దేవుడు, నీకు ఉంగరము అనుగ్రహించిన దేవుడు, మంచి వస్త్రం ఇస్తున్న దేవుడు, నీ పొరపాట్లు ఆయన తుడిచి వేశాడు, నీ పాపాలు ఆయన కడిగి వేశాడు, నువ్వు పరిశుద్ధుడవు. నూతన సంవత్సరంలోనికి నువ్వు సంతోషంగా ప్రవేశించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ 2025 సంవత్సరంలో నీ జీవితంలో జరిగిన ప్రతి విధమైన కీడును విడిచిపెట్టి, శోధనను విడిచిపెట్టి జయ జీవితంతో 2026లోనికి ప్రవేశించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని చెప్పిన ఆ చక్కని వాక్యాన్ని మనం గుర్తు చేసుకుందాం. 2 మంచి కథలు మనం నేర్చుకున్నాం. 2 మంచి కథలు. ఒకటి, మనము చేసిన దోషాలను బట్టి మనల్ని మనం బాధ పెట్టుకోవడం. 2, మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు ఇతరులు మనం బాధ పెట్టడం విధానం. ఇతరులు బాధ పెట్టినప్పటికీ మన దేవుడు కీడును మేలుగా తిప్పివేసే దేవుడు. నీ జీవితంలో కీడును మేలుగా తిప్పేశాడు. నీ జీవితంలో జరిగిన కీడును మేలుగా తిప్పేశాడు. నిన్ను మంచివానిగా నిలబెట్టాడు, మంచిదానిగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవా, ఈ 2025 సంవత్సరంలో నేను చాలా పొరపాట్లు చేశాను, నన్ను క్షమించండి. పొరపాట్లు జ్ఞాపకం చేసుకొని అన్నారు, మా పాపాలు తుడిచివేస్తానన్నారు. మంచివానిగా, నీతిమంతునిగా, మంచివానిగా ఈ 2026 సంవత్సరంలోనికి నన్ను ప్రవేశపెట్టండి. సంతోషము కలిగిన వానిగా, సంతోషము కలిగిన దానిగా జీవించడానికి సహాయం చేయండి. నీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయినాయి. సంఘము ప్రార్థించగా ఆనాడు మన్నా కురిసింది. సంఘము ప్రార్థించగా ఆ రోజు సూర్యచంద్రులు ఆగిపోయారు. సంఘము ప్రార్థించగా అనేక అద్భుతాలు జరిగినాయి. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున సంఘము ప్రార్థించగా నీ కుటుంబంలో ఏం జరుగుతుంది, సంఘంలో ఏం జరుగుతుంది, వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉద్యోగం కొరకు ప్రార్థన, వివాహం కోసం ప్రార్థన, ఇంకా సమస్య పరిష్కరించబడాలని ప్రార్థన. ఎన్నెన్నో సమస్యల మధ్య హృదయ భారంతో ఉన్నాము, వేదనతో ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా జీవితంలో ఎన్నో పొరపాట్ల మధ్య, తప్పిదాల మధ్య ఉన్నాము. మమ్ములను బాధించువారు ఎంతోమంది ఉన్నారు. యోసేపు మంచివాడే, కానీ అందరూ అతన్ని ఇన్స్టిగేట్ చేస్తూ ఉన్నారు.
అతనికి కోపం తెప్పిస్తున్నారు, బాధ కలిగిస్తూ ఉన్నారు. కొంతమంది చిన్న జంతువును ఏడిపిస్తున్నట్టుగా ఒక నిర్దోషిని, నిందలేని వారిని ఏడిపిస్తూ ఉన్నారు, బాధ కలిగిస్తూ ఉన్నారు. బాధించబడి వారి పక్షంగా నీవు న్యాయం చేసే దేవుడవు. ఈ దినాన మీరు న్యాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారో వారి పక్షంగా న్యాయం చేయండి ప్రభువా. మీరు మా ప్రార్థన విన్నందుకే వందనాలు, మాకు మంచి ఆలోచన ఇచ్చినందుకే వందనాలు. మేమందరం కూడా తిరిగి 31వ తారీఖు రాత్రి నీ వాక్యమును వినడానికి, మా జీవితాలను సరిచేసుకోవడానికి, నూతన సంవత్సరాన్ని ప్రార్థనాపూర్వకంగా ఎదుర్కోవడానికి నీ సన్నిధానానికి రావడానికి సహాయం చేయండి. వచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి ఒక పాట పాడుకుని దేవునికి కానుకలు సమర్పిద్దాం.